మహాగణాధిపతయే నమః. శ్రీమాత్రే నమః. మాచిరాజు భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. ఫిబ్రవరి 11వ తేదీ నుంచి ఫిబ్రవరి 20వ తేదీ వరకు మేషాది ద్వాదశ రాశులకి రాశి ఫలాలు ఎలా ఉంటాయో, ఈ 10 రోజుల్లో ఏ గ్రహాలు యోగిస్తున్నాయో, ఏ గ్రహాలు యోగించటం లేదో, యోగించే గ్రహాల ఫలితాలు రెట్టింపు చేసుకోవటానికి, యోగించని గ్రహాలు ఇచ్చే వ్యతిరేక ఫలితాలు తగ్గింపజేసుకోవటానికి ఎటువంటి పరిహారాలు చేసుకోవాలో, ఏ ఏ దేవాలయ దర్శనం చేసుకోవాలో, ఏ మంత్రాలు జపించుకోవాలో, ఏ స్తోత్రాలు చదువుకోవాలో, సకల దేవతా స్వరూపమైన గోమాతకు ఎలాంటి ఆహారం తినిపించాలో, ఈ 10 రోజుల పాటు మేషాది ద్వాదశ రాశుల వాళ్ళ భవిష్యత్తు ఎలా ఉండబోతుందో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. తదుపరి మిథున రాశి. మిథున రాశి వాళ్ళకి ఫిబ్రవరి 11వ తేదీ నుంచి ఫిబ్రవరి 20వ తేదీ వరకు రాశి ఫలితాలు పరిశీలిస్తే, సూర్యుడు 8, 9 స్థానాల్లో సంచారం చేస్తున్నాడు. మొదటి 2 రోజులు 8దో సంచారం, తర్వాత 8 రోజులు 9దో సంచారం చేస్తున్నాడు. ఈ 2 సంచారాలు కూడా సూర్యుడికి యోగించవు. అంటే సూర్యుడి బలం మిథున రాశి వాళ్ళకి ఈ 10 రోజుల్లో తక్కువగా ఉంది. మొదటి 2 రోజులు 8దో సంచారం చేస్తున్నాడు కాబట్టి ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. తస్మాత్ జాగ్రత్త. కాబట్టి వేళకు ఆహారం తీసుకోవటం, సరైన సమయానికి నిద్రించటం మొదటి 2 రోజుల్లో చాలా అవసరం. అలాగే మొదటి 2 రోజుల్లో ఎక్కువ కష్టపడ్డా కూడా తక్కువ ఫలితం అనేది వస్తూ ఉంటుంది. క్రెడిట్ వేరే వాళ్ళకి ఆఫీసుల్లో వెళ్ళిపోతూ ఉంటుంది. సహనంతో ముందడుగు వేయాలి. ఆ తర్వాత 13వ తేదీ నుంచి 20వ తేదీ వరకు కూడా సూర్యుడు 9దో స్థానంలో సంచారం చేయటం వల్ల ఆఫీస్ పాలిటిక్స్ ఎక్కువగా ఉంటాయి. రావాల్సిన ప్రమోషన్లు ఆగిపోతూ ఉంటాయి. రావాల్సిన ఇంక్రిమెంట్లు ఆగిపోతూ ఉంటాయి. ఆఫీసులోనే మీ వెనక గోతులు తీసేవాళ్ళు పెరుగుతూ ఉంటారు. ఈ విషయంలో అప్రమత్తంగా ఉండాలి. తండ్రి వైపు బంధువులతో కూడా ఈ 10 రోజుల్లో జాగ్రత్తగా ఉండాలి. వాళ్ళ వల్ల కూడా కొన్ని సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. వ్యవసాయ రంగంలో సాధారణ ఫలితాలే ఉంటాయి. రాజకీయ రంగం కూడా అంతంత మాత్రంగానే ఉంటుంది. ఎందుకంటే ఫిబ్రవరి 11 నుంచి ఫిబ్రవరి 20 మధ్యలో సూర్యుడి సంచారం మిథున రాశి వాళ్ళకి యోగించటం లేదు. దానివల్ల ఈ రకమైనటువంటి ఫలితాలు వస్తాయి. సూర్యుడు యోగించాలంటే నానబెట్టిన గోధుమలు బెల్లంతో కలిపి ఆవుకు పెట్టాలి. కేజింబావు గోధుమలు ఎర్ర వస్త్రంలో మూట కట్టి బ్రాహ్మణులకు దానం ఇవ్వాలి. అలాగే రోజు కూడా సూర్యుడికి సంబంధించినటువంటి ఓం నమో భగవతే శ్రీ సూర్యాయ నమః అనే మంత్రం 21 సార్లు చదవాలి. ఆదిత్య హృదయం కానీ సూర్యాష్టకం కానీ ఆ చాంటింగ్ చదివినా విన్నా సూర్యుడిచ్చే వ్యతిరేక ఫలితాలు తగ్గిపోయి సూర్యుడి బలాన్ని మిథున రాశి వాళ్ళు ఈ 10 రోజుల్లో పెంపొందింపజేసుకోవచ్చు. అలాగే ఈ 10 రోజుల్లో ఫిబ్రవరి 11 నుంచి ఫిబ్రవరి 20 మధ్యలో బుధుడు 9వ స్థానంలో మిథున రాశి వాళ్ళకి సంచారం చేస్తున్నాడు. అంటే వ్యతిరేక ఫలితాలు ఇస్తాడు. విద్యార్థులు బాగా కష్టపడాలి. లేకపోతే ర్యాంకులు జస్ట్‌లో మిస్ అయిపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. హార్డ్ వర్క్ చేస్తేనే ర్యాంకులు వస్తాయి. అలాగే నిరుద్యోగులకు కూడా ఇంటర్వ్యూలకు వెళితే లాస్ట్ రౌండ్‌లో ఫెయిల్ అయిపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అలా జరగకుండా ఇంటర్వ్యూలు బాగా ప్రిపేర్ అయ్యి వెళ్ళాలి. వ్యాపారంలో కూడా కొనుగోలుదారులు వచ్చినప్పటికీ లాస్ట్ మూమెంట్‌లో కొనుక్కొని వెళ్ళేవాళ్ళు తగ్గిపోతూ ఉంటారు. ఇలా ఆఖరి క్షణంలో అదృష్టం తప్పిపోయేటటువంటి సూచనలు విద్యారంగం వారికి, నిరుద్యోగులకి, వ్యాపారస్తులకి బుధుడి 9వ స్థానం వల్ల ఎక్కువగా ఉంటాయి. కాబట్టి బుధుడి బలం పెంచుకోవాలి. అంటే నానబెట్టిన పెసలు ఆవుకు పెట్టాలి. కేజింబావు పెసలు ఆకుపచ్చ వస్త్రంలో మూటగట్టి బ్రాహ్మణుడికి దానం ఇవ్వాలి. బుధుడికి అధిష్టాన దైవం గణపతి కాబట్టి గం క్షిప్రప్రసాదనాయ నమః అనే మంత్రం రోజు 21 సార్లు చదువుకోవాలి. సంకటనాశక గణేష స్తోత్రం చాంటింగ్ వినాలి. అవి చేసుకుంటే బుధుడి బలం పెరుగుతుంది. బుధుడిచ్చే వ్యతిరేక ఫలితాలు మిథున రాశి వాళ్ళకి తగ్గిపోతాయి. బుధుడు యోగిస్తాడు. అలాగే శుక్రుడు 9వ స్థానంలో మిథున రాశి వాళ్ళకి యోగిస్తున్నాడు. 9వ స్థానంలో శుక్రుడి సంచారం వల్ల ఎన్ని అనారోగ్య సమస్యలు వచ్చినా సరే అవన్నీ తొలగిపోతాయి. చివరగా ఆరోగ్యం అనేది మీరు అందిపుచ్చుకోగలుగుతారు. మంచి ఆరోగ్య ప్రాప్తి యోగం పొందగలుగుతారు. అలాగే సూర్యుడి బలం లేకపోయినప్పటికీ మిథున రాశి వాళ్ళకి, బుధుడి బలం లేకపోయినప్పటికీ శుక్రుడు 9వ స్థానంలో యోగిస్తాడు కాబట్టి కార్యసిద్ధి ఏర్పడుతుంది. ఆలస్యంగా అయినా సరే అనుకున్న పనుల్లో విజయం సాధిస్తారు. స్త్రీల యొక్క సహాయ సహకారాలు మిథున రాశి స్త్రీ పురుషులకి చాలా అద్భుతంగా ఉంటాయి. దానివల్ల కూడా ముఖ్యమైన పనులు పూర్తి చేస్తారు. లేడీస్ ఎంపోరియం, బొటిక్ లాంటి వ్యాపారాల్లో కూడా లాభాలు ఎక్కువ ఉంటాయి. కళారంగంలో ఆశాజనకమైన విధంగా అవకాశాలు అందుకోగలుగుతారు. భార్యాభర్తల మధ్య అన్యోన్యత కూడా బాగుంటుంది. శుక్రుడు ఈ 10 రోజుల్లో మిథున రాశి వాళ్ళకి బ్రహ్మాండంగా యోగిస్తున్నాడు. అలాగే కుజుడు మాత్రం 8వ ఇంట్లో వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. అష్టమ కుజ దోషం ఉంది. వెహికల్స్ మీద వెళ్ళేటప్పుడు మిథున రాశి వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి. లేకపోతే కింద పడటం, దెబ్బలు తగలటం ఇలాంటివి జరిగే అవకాశాలు ఉన్నాయి. హెల్త్ పరంగా కూడా స్పెషల్ కేర్ తీసుకోవటం చాలా అవసరం.
హై బీపీ లాంటివి మిథున రాశి వాళ్ళకు ఉన్న వాళ్ళకి ఎవరికైనా సరే అవి పెరిగేటటువంటి సూచనలు కూడా ఎక్కువగా ఉన్నాయి. హార్ట్ స్ట్రోక్ రాకుండా కూడా మిథున రాశి వాళ్ళు ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోవాలి. అష్టమంలో కుజుడు ఉన్నాడు కాబట్టి, అష్టమంలో కుజుడు ఇచ్చేటటువంటి ఈ రకమైన సమస్యల నుంచి బయటపడాలంటే, అలాంటి సమస్యలు రాకుండా ఉండాలంటే, నానబెట్టిన కందులు బెల్లంతో కలిపి ఆవుకు పెట్టాలి. 1 కేజీ కందులు ఎర్ర వస్త్రంలో మూటగట్టి బ్రాహ్మణుడికి దానం ఇవ్వాలి. అలాగే కుజుడికి అధిష్టాన దైవం నరసింహస్వామి కాబట్టి లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రం చాంటింగ్ ప్రతిరోజు వినాలి. అలాగే ఓం నమో నారసింహాయ మంత్రం రోజు 21 సార్లు చదువుకోవాలి. ఇవన్నీ చేసుకుంటే గనక అప్పుడు మిథున రాశి వాళ్ళకి కుజుడు 8వ ఇంట్లో అష్టమ కుజదోషం ఇచ్చే వ్యతిరేక ఫలితాలు తొలగింపజేసుకొని పూర్తిగా అనుకూల ఫలితాలు పొందవచ్చు. కాబట్టి మిథున రాశి వాళ్ళకి ఈ 10 రోజుల్లో సూర్యుడి బలం లేదు, బుధుడి బలం లేదు, కుజుడి బలం లేదు. కేవలం శుక్రుడి బలమే ఉంది. ఈ 3 గ్రహాలకు సంబంధించిన వ్యతిరేక ఫలితాలు పోవాలంటే ఈ ప్రత్యేకమైన పరిహారాలు పాటించుకోవాలి. అప్పుడు 10 రోజులు కూడా అనుకూల ఫలితాలు పొందవచ్చు. ఈ రోజుల్లో ఏ రాశి వాళ్ళకైనా సరే తరచుగా ఎదుర్కొంటున్నటువంటి ప్రధానమైన సమస్య ఆరోగ్య సమస్య. ఎప్పుడూ ఏదో ఒక ఆరోగ్య సమస్యతో సతమతమైపోతున్నారు. ఆరోగ్య సమస్యలు తరచుగా రాకుండా ఉండాలంటే ఏం చేయాలి? వీలైనప్పుడల్లా మూగజీవాలకు ఆహారం వేస్తూ ఉండాలి. పక్షులకి, పావురాలకి గింజల ఆహారంగా వేయటం, మూగజీవాలైనటువంటి శునకాలకు ఆహారం పెట్టటం, ఇలా చేస్తూ ఉంటే చాలా వరకు ఆరోగ్య సమస్యల నుంచి బయటపడవచ్చు. అలాగే అన్ని ఆరోగ్య సమస్యలు పోగొట్టే శక్తి నువ్వుల దానానికి ఉంటుంది. ఎందుకంటే మనకి శాస్త్రాలు ఏం చెప్పినాయంటే ఒక్క నువ్వులు దానం చేస్తే సమస్త వస్తువులు దానం చేసిన ఫలితం కలుగుతుందని శాస్త్రాల్లో చెప్పారు. అందుకే వీలైనప్పుడల్లా నువ్వులతో చేసిన పదార్థాలు కానీ, కేజింబావు నల్ల నువ్వులు కానీ దేవాలయంలో పంతులు గారికి దానం ఇస్తే చాలా మంచిది. పంతులు గారు ఎవరు కూడా నువ్వులు దానం తీసుకోకపోతే నువ్వులతో చేసిన పదార్థాలను దేవాలయం ప్రాంగణం లోపల కానీ, బయట కానీ, లేదా పని చేసుకునే వాళ్ళు ఎవరికైనా సరే మీ చేత్తో పంచిపెడితే కూడా ఆరోగ్య సమస్యల నుంచి బయటపడచ్చు. అలాగే ఎలాంటి ఆరోగ్య సమస్యలున్నా వాటి నుంచి బయటపడి తొందరగా ఆరోగ్యం బాగుండాలంటే జన్మ నక్షత్రం రోజు అన్నదానం చేయాలి. మీ జన్మ నక్షత్రం రోజు కానీ, నామ నక్షత్రం రోజు కానీ, పుట్టిన తిథి ఉన్న రోజు కానీ అన్నదానం కనీసం 11 మందికి చేస్తే చాలా వరకు ఆరోగ్య సమస్యల నుంచి బయటపడవచ్చు. నువ్వులతో చేసిన పదార్థాలు పంచిపెట్టడం, అన్నదానం చేయటం ద్వారా చాలా వరకు అనారోగ్యాలు తొలగింపజేసుకొని ఆరోగ్య ప్రాప్తిని పొందవచ్చు. అలాగే సూర్యుడు ఆరోగ్య కారకుడు కాబట్టి సూర్యుడి ద్వారా ఆరోగ్యం పొందాలంటే నానబెట్టిన గోధుమలు బెల్లంతో కలిపి ఆవుకు పెట్టడం, కేజింబావు గోధుమలు వీలైనప్పుడు ఎర్ర వస్త్రంలో కట్టి దేవాలయంలో పంతులు గారికి దానం ఇవ్వటం చేయాలి. అలాగే చండీ సప్తశతిలో మనకు ఒక శ్లోకం చెప్తారు. ప్రతిరోజు కూడా ఎవరైనా సరే ఒక గ్లాసులో నీళ్లు తీసుకొని ఆ నీళ్ల మీద అరచెయ్యి ఉంచి చండీ సప్తశతిలో చెప్పిన ఆ శ్లోకాన్ని 11 సార్లు చదువుకొని ఆ మంత్రించిన నీళ్లు తాగితే కూడా ఎటువంటి అనారోగ్యాలున్నా 41 రోజుల్లో ఆ అనారోగ్యాల నుంచి సులభంగా బయటపడవచ్చు. ఆ శ్లోకం ఏంటంటే మాం భయాత్ సర్వతో రక్ష శ్రియం వర్ధయ సర్వదా శరీరారోగ్యం మే దేహి దేవదేవ నమోస్తుతే. ఇది శ్లోకం. శ్లోకం అందరూ జాగ్రత్తగా గమనించండి. మాం భయాత్ సర్వతో రక్ష శ్రియం వర్ధయ సర్వదా శరీరారోగ్యం మే దేహి దేవదేవ నమోస్తుతే. ఒక గ్లాసులో నీళ్లు తీసుకుని ఆ నీళ్ళ మీద ఈ 4 వేళ్ళు కూడా అరచేయి 4 వేళ్ళు తాకేలాగా ఉంచి 11 సార్లు ఈ శ్లోకం చదివి ఆ మంత్రించిన నీళ్లు ఇంట్లో వాళ్ళందరూ తాగండి. 41 రోజుల్లో చాలా వరకు అనారోగ్య సమస్యల తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు. అలాగే అనారోగ్య సమస్యల నుంచి బయటపడేసే శక్తి నిమ్మదీపాలకు కూడా ఉంటుంది. వీలైనప్పుడల్లా మంగళవారం కానీ, శుక్రవారం కానీ, ఆదివారం కానీ రాహుకాలం ఉన్న సమయంలో దుర్గాదేవి ఆలయ ప్రాంగణంలో కానీ, లేదా గ్రామ దేవతల ఆలయ ప్రాంగణాల్లో కానీ నిమ్మదొప్పల్లో నువ్వుల నూనె పోసి కుంభవతులు వేసి దీపాలు వెలిగిస్తే ఈ నిమ్మ దీపాల వల్ల కూడా అనారోగ్య సమస్యలన్నీ తొలగింపజేసుకొని ఆరోగ్య ప్రాప్తిని సిద్ధింపజేసుకోవచ్చు. అలాగే ఆరోగ్యపరంగా శారీరక ఆరోగ్యానికి ఎంతటి ప్రాధాన్యత ఉందో మానసిక ఆరోగ్యానికి కూడా అంతే ప్రాధాన్యత ఉంది. చాలా మందికి శారీరక ఆరోగ్యం బాగున్నా మనశ్శాంతి ఉండదు. ఈ మానసిక ఆరోగ్య సమస్య ఉంటుంది. దాని నుంచి బయటపడాలంటే ప్రతి ఒక్కరూ తప్పకుండా పౌర్ణమి పరిహారం చేసుకోవాలి. నిండు వెన్నెలలో పున్నమి వెన్నెల కిరణాలకు శక్తి ఉంటుంది. అందువల్ల పున్నమి రోజు వెన్నెల బాగా ప్రసరించే ప్రాంతంలో
అంటే చంద్రకిరణాలు పడే ప్రాంతంలో ఒక వెండి గ్లాసు ఉంచి, ఆ వెండి గ్లాసులో పాలు పోసి, ఆ పాలల్లో కొద్దిగా పటిక బెల్లం పొడి కలపాలి. మిశ్రీ పొడి కలపాలి. 10-15 నిమిషాలు చంద్రకిరణాలు పడే ప్రాంతంలో ఆ పాలుంచి ఆ పాలు తాగాలి. ఇలా ప్రతి పౌర్ణమికి చేస్తూ ఉంటే క్రమక్రమంగా మానసిక అశాంతి తొలగిపోయి మానసిక ప్రశాంతత పొందవచ్చు. సోమాయ నమః అని ఎల్లప్పుడూ మనసులో స్మరించుకుంటే మానసిక ఆరోగ్య ప్రాప్తి కలుగుతుంది. మనశ్శాంతి తొందరగా పొందవచ్చు. కాబట్టి ఈ రోజుల్లో అందరికీ ఉన్నటువంటి శారీరక ఆరోగ్య సమస్యలు, మానసిక ఆరోగ్య సమస్యల నుంచి బయటపడాలంటే మనశ్శాంతి కోసం సోమాయ నమః మంత్రం చదువుకోవాలి. శారీరక ఆరోగ్యం కోసం చండీ సప్తశతిలో చెప్పబడిన శ్లోకాన్ని చదువుకుంటూ మంత్రించిన నీళ్లు తాగాలి. ఈ పరిహారాలు చేసుకోవాలి. దీనివల్ల సంపూర్ణంగా ఆరోగ్య ప్రాప్తిని పొందవచ్చు. ఎప్పటికప్పుడు దినఫలాలు, అలాగే మాస ఫలితాలు, సంవత్సర ఫలితాలు, గ్రహాల సంచారంలో వచ్చే మార్పును బట్టి ఫలితాలు, 10 రోజుల ఫలితాలు, ఇవన్నీ తెలుసుకోవాలంటే మాచిరాజు భక్తి ఛానల్ తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.